హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అశ్విని వెంకట్ డైరీస్. ఈరోజు వీడియో ఏంటంటే ఇన్ఆర్బిట్ మాల్కి అయితే వెళ్ళిపోతున్నామండి. ఇన్ఆర్బిట్ మాల్ వచ్చేసి నావీ ముంబైలో వాషీలో ఉంటుంది. మా బాబు చాలా రోజుల నుంచి అడుగుతున్నాడు ప్లే జోన్కి తీసుకెళ్ళమని. మేము యూనిట్ టెస్ట్ ఎగ్జామ్స్ అయిపోయాక వెళ్దాంలే అని చెప్పాము. సో ఎగ్జామ్స్ అయిపోయాయండి, ఆల్మోస్ట్ మాల్ దగ్గరకు వచ్చేసాము. ఇది మాల్ బ్యాక్ సైడ్ అనమాట, కార్ పార్కింగ్ పెట్టుకునే ప్లేస్ అనమాట ఇక్కడ ఉంటుంది. చాలా పెద్దదండి మాల్ కూడా, చాలా స్పేషియస్గా. మనం కార్ పార్కింగ్ కూడా చాలా పెద్దదనమాట. సో మేము అప్పుడప్పుడు మర్చిపోతూ ఉంటామండి ఎక్కడ పెట్టామనేది. చాలా వింగ్స్ కూడా ఉంటాయి. ఆ టైంలో మీరు ఏదైనా ఒక ఫోటో తీసి పెట్టుకొని సేవ్ చేసుకోండి, మనకి మంచిగా గుర్తుంటుందన్నమాట. ఫాస్ట్గా మనం దాన్ని కార్ని పిక్ చేసుకోవచ్చు రిటర్న్ వెళ్ళేటప్పుడు. ఇది ఇన్ఆర్బిట్ మాల్ లోపలండి, ఎంట్రన్స్లో అనమాట. ఇంకా అన్నీ చెక్కింగ్స్ అవన్నీ ఉంటాయి. అయిపోయిన తర్వాత ఇంకా ఇన్ఆర్బిట్ మాల్లో మనకి ఏ సీజన్ అయితే ఆ సీజన్కి తగ్గట్టు డెకరేషన్ చేస్తారండి. ఇప్పుడు మనకి ఇండిపెండెన్స్ డే రాబోతుంది, మనకి ఫ్లాగ్లో ఉన్న 3 కలర్స్లో బెలూన్స్ కానీ అలాగ డెకరేషన్ చేయడం కానీ అలా చేస్తూ ఉంటారు. దీవాళీ టైంలో కూడా దీపాలతోటి వినాయక చవితి అప్పుడు వినాయకుడి విగ్రహాన్ని కొన్ని డిఫరెంట్ పల్సెస్తో అలాగా డెకరేషన్ చేస్తూ ఉంటారండి. బాగుంటుందన్నమాట. మేము ప్లే జోన్కి అయితే వెళ్ళిపోయాము. ప్లే జోన్లో మేము ముందుగానే బిఫోర్ టైం వెళ్ళినప్పుడు మేము ఒక కార్డ్ని పర్చేస్ చేసామండి. అది 2000 రూపీస్ అలా ఉంటుంది. ఈ 2000 క్రెడిట్స్ మనకే ఇచ్చేస్తారనమాట. ఇది చూడండి, చూసి మీరు అక్కడ కనిపిస్తుంది స్క్రీన్ పైన 120 రూపీస్ అలాగా ఉంటుందండి. ఇది 3D అనమాట. మనకి టైం కూడా అక్కడ మెన్షన్ చేశారు, 6 మినిట్స్ అలా ఉంటుంది. ఇంకా సింగిల్ పర్సన్కి కూడా వాళ్ళు పెడతారనమాట. ఇదైతే నేను 1 టైం ఎక్స్పీరియన్స్ చేశాను. డిఫరెంట్గా అనిపించిందండి. 1 or 2 టైమ్సే నేను చూశాను. పెద్దగా ఏమీ అంత ఇంట్రెస్ట్ చూపించను. పిల్లలకి అసలు భయం ఇప్పుడు లేనే లేదు కదండి, అంతా ఎక్సైటెడ్గానే ఉంటారు. ఇంకా ఇది అక్కడి నుంచి ఇంకా అన్ని గేమ్స్, కొన్ని గేమ్స్ అయితే మనం ఆడుకుంటూ వచ్చాము. మనం ఇలా గేమ్స్ ఆడినప్పుడల్లా మనకి క్రెడిట్స్ అనేది యాడ్ అవుతాయి. ఒక 20 క్రెడిట్స్, 10 క్రెడిట్స్ అనేది అలా యాడ్ అవుతూ ఉంటాయి. మనం ఆడగలిగే గేమ్స్ ఆడి రావడం బెస్ట్ అండి. అన్ని గేమ్స్ ఆడటం వల్ల మన కార్డులో ఉన్న పాయింట్స్ కూడా పోతాయి. కాబట్టి కొంచెం బెస్ట్ గేమ్స్ మనం చూస్ చేసుకొని ఆడుకోవడం బెస్ట్ అనమాట. మేము ఈ చాక్లెట్ గేమ్ కూడా ఆడాము. మా హస్బెండ్ ఆడారండి. ఈ చాక్లెట్స్, మనకి కొన్ని చాక్లెట్స్ కూడా వచ్చాయి. దానికి కూడా మనం కార్డ్ని చూపిస్తేనే మనకి ఈ గేమ్ అనేది అవైలబుల్ ఉంటుందన్నమాట. అది ఓపెన్ అవుతుంది, లేకపోతే ఓపెన్ అవ్వదు. ఇది మనకి కరెక్ట్గా ఎక్కువ చాక్లెట్స్ ఎక్కడున్నాయో అది మూవ్ అయ్యే టైంలో మనం ఇది తీసి మనం అక్కడ బటన్స్ ఉంటాయన్నమాట. మనం అలా కరెక్ట్గా పెడితే మనకి మంచిగా చాలా చాక్లెట్స్ వస్తాయి. చాక్లెట్స్ విషయానికి వస్తే అస్సలు బాగుండవండి. ఇక్కడ ఫ్లేవరే అంటే కట్టా మీఠా, కొంచెం ఆ లోపల ఏదో జీరా ఫ్లేవర్తో ఉంటుంది. అంత మంచిగా అయితే చాక్లెట్స్ అయితే టేస్ట్ అయితే ఉండదు. ఇలాగ 2 ఛాన్సెస్ ఉంటాయి. ఈ 2 ఛాన్సెస్లో ఎన్ని చాక్లెట్స్ అయితే అది తీసుకొని బ్యాలెన్స్ చేసుకొని ఉంటుందో ఆ చాక్లెట్స్ అన్నీ మనకు వచ్చేస్తాయండి. చూడండి, కింద మనకి చాక్లెట్స్ వచ్చాయి. ఇవన్నీ మనకే అన్నమాట. చాక్లెట్స్ చూస్తే పిల్లలకి మంచి పండగేనండి మా వాళ్ళకైతే. ఇంకా అక్కడి నుంచి ఇంకో గేమ్ దగ్గరికి వెళ్ళాము. మేము కూడా ఒక్కొక్క చాక్లెట్ అయితే టేస్ట్ చేసాము. షాన్విక అయితే ఎగ్జైటెడ్గా ఉందండి. చాక్లెట్స్ ఏంటి చాలా వచ్చేసాయి అనుకుంటుంది అమ్మాయి. అక్కడి నుంచి ఇంకా ఈ గేమ్ కూడా టింకుకి సరిగ్గా రావట్లేదని వాళ్ళ డాడీ హెల్ప్ చేశారు. ఇంకా అక్కడి నుంచి ఇంకో గేమ్కి అయితే వెళ్ళిపోయామండి. ఈ గేమ్కి సపరేట్గా మనీ పే చేయాలంట.
కార్డ్‌లో ఉంటే మనం ఆడదాం అనుకున్నాము. మళ్ళీ సెపరేట్‌గా పే చేయాలంటే ఎందుకని చెప్పేసి అక్కడ ఆడుతుంటే చూసేసి వచ్చేసాము. ఇంకా నేను, టింకు కలిసి వేరే కార్ గేమ్‌కెళ్ళామండి. ఇది నేను సెకండ్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ చేశాను. ఫస్ట్ టైమ్ అయితే నాకు అస్సలు రాలేదు. సెకండ్ టైమ్ ఫస్ట్ టైమ్‌తో కంపేర్ చేసుకుంటే కొంచెం బెటర్ అనమాట. బెటర్ ఎక్స్‌పీరియన్స్. నాకెక్కువగా సర్కిలే తిరుగుతుందండి. ముందుకి మూవ్ ఆన్ అవ్వట్లేదు. అలాగా ఒక 1 మినిట్ అయిపోయిన తర్వాత కొంచెం బెటర్‌గా డ్రైవ్ చేశాను. పిల్లలతో ఇలా సరదాగా ఇలా గేమ్స్ ఆడటం కూడా చాలా బాగుంటుందండి. మైండ్‌కైతే మంచి రిలాక్సేషన్ బాగుంటుందన్నమాట. సమ్ టైమ్ ఇలాగ బయటికెళ్ళి పిల్లలతో ఎంజాయ్ చేసి మనం కూడా ఇలా ఆడుకోవడం వల్ల ఇంకా ప్లే జోన్‌లో కొన్ని గేమ్స్ అయితే మనం ఆడుకోగలిగేయి కొన్ని గేమ్స్ కవర్ చేశామండి. అక్కడి నుంచి కొంచెం షాపింగ్ చూద్దామని చెప్పేసి వెళ్ళాము లోపలికి. ఇంకా మా వాడు షాపింగ్‌లో ఎంటర్ అవుతుంటే ఆకలని చెప్పేస్తున్నాడని చెప్పేసి మళ్ళీ ఫుడ్ కోర్ట్ దగ్గరికి వెళ్ళామండి. ఈ ఫుడ్ కోర్ట్‌కి వెళ్ళే దారిలో మళ్ళీ వెహికల్స్ కనిపించాయి. ఇంకా షాన్విక, టింకు ఇవి కూడా వెక్కుతా అని చెప్పేసి గొడవ చేస్తున్నారు. ఇంకా సర్లే అని చెప్పేసి షాన్విక పాప ఏ గేము ఆడలేదు అని చెప్పేసి తనని ఏదన్నా ఎక్కించాలని ఇంకా ఒక కార్ని అయితే ఎక్కించాము. షాన్విక మంచిగా ఎంజాయ్ చేసిందండి ఈ కార్ ఎక్కినప్పుడు. అసలు అమ్మాయి భయపడలేదు. కాకపోతే ఎక్కడో లిటిల్ బిట్ సింగిల్గా వెళ్తున్నాను అన్నట్టు ఫీల్ అయింది. అక్కడి నుంచి మళ్ళీ మధ్యలో మనకి చాలా మాల్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి కదండి, లైక్ షాప్స్ లాగా. మనం షాప్స్ కనపడితే ఆగుతామా, ఫస్ట్ ఫుడ్ తినుకోకుండా అయినా చూస్తాం కదా. కొన్ని ఆఫర్స్ అయితే పెట్టారు. ఆఫర్స్ కన్నా కానీ డ్రెస్సెస్ అయితే చాలా బాగున్నాయండి. అయితే టూ మచ్ ఆఫ్ ప్రైస్ అనిపించింది మాల్స్లో. లైక్ అలాగే కొంచెం ఎక్కువ కాస్టే అనిపిస్తాయి కదా. 50% ఆఫ్ అని పెట్టారు కానీ 3000 ఉన్న డ్రెస్సెస్ 1500 కూడా కాదు, 1500 అలా ఉందండి ఈ ప్రైస్ వచ్చేసి. ఓకే, కొన్ని సెట్స్ అయితే ఓకే కానీ కొన్ని అయితే మరీ కొంచెం టూ మచ్ ఆఫ్ కాస్ట్ అనిపించింది. ఈ సెట్స్ అయితే చాలా బాగున్నాయి అనిపించింది నాకైతే. కొంచెం ఇప్పుడు ట్రెండీగా ఉన్న కలెక్షనే వచ్చిందండి. ఇంకా అక్కడి నుంచి ఫుడ్ కోర్ట్కి అయితే వెళ్ళిపోయాము. కొన్ని డ్రెస్సెస్ అయితే చూసి కలెక్షన్ అయితే న్యూ కలెక్షన్ ఏముంది, ఎలా ఉంది, ట్రెండింగ్లో ఏమున్నాయైతే చూస్తానండి. అవి చూసేసిన తర్వాత ఫుడ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఫుడ్ కోర్ట్లు అనమాట ఇది. ఇదైతే నేను ఫస్ట్ టైం అనండి. ఇది మ్యాక్ ఫ్లర్రీ తినటము చాలా బాగుంది. టేస్ట్ అయితే తప్పకుండా ట్రై చేయండి మీరు ఎప్పుడైనా. అండ్ నూడిల్స్ తీసుకున్నామండి. చాలా రోజుల నుంచి నూడిల్స్ తినాలి అనుకున్నాను. నేను ఎప్పుడో చదువుకునే అప్పటి నుంచి కొంచెం నూడిల్స్ అంటే ఇష్టం అండి. కొద్దిగా బాగా నచ్చుతుంది నూడిల్స్ అనేది. నూడిల్స్ తీసుకున్నాము, ఎగ్ నూడిల్స్. నాకు ఇష్టమైనది పన్నీర్ ర్యాప్ అండి. ఇది కూడా నాకు బాగా నచ్చుతుంది. మా బాబు కూడా, పిల్లలకి కూడా కొంచెం బాగానే ఉంటుందండి పన్నీర్ ర్యాప్. కొంచెం తమ్మి కూడా ఫుల్గా అనిపిస్తుంది. నాకు దీని పేరేంటో గుర్తులేదండి. అప్పుడు తీసుకున్నప్పుడు ఏదో అనుకున్నాను కానీ మర్చిపోయాను. లోపల ఇది చికెన్ ఫ్లేవరే ఉందన్నమాట. చికెనేనండి, కాకపోతే స్మోకీ ఫ్లేవర్తో ఉంది. డిఫరెంట్ టేస్ట్ అనమాట.
కొంచెం నేను డిఫరెంట్‌గా ఉండడానికే అదే డిఫరెంట్‌గా తినటానికే ఇష్టపడతాను. సమ్ టైమ్స్ అండి, అన్ని టైమ్స్‌లో కాదు. అంటే అన్నీ టేస్ట్ చూడాలి, చేయాలి అనుకుంటాను. ఎప్పుడు ఒకే రకమైన ఫుడ్ కాకుండా డిఫరెంట్‌గా టేస్ట్ చేయాలనుకుంటా ఉంటాను. హ్మ్. చాలా బావుందండి. డిఫరెంట్‌గా ఉంది. కాకపోతే స్మోకీ ఫ్లేవర్ అనమాట. ఆ ఫ్లేవర్ నచ్చే వాళ్ళకైతే బానే అనిపిస్తుంది. ఇంకా షాన్వికాకైతే దాల్ రైస్ అనమాట. దాల్ రైస్‌కి కాంబినేషన్‌గా ఒక పాపడ్ ఇచ్చారు. కొంచెం దహి ఇచ్చారు. అంతేనండి. ఇంకా ఫుడ్ తినేసి ఇంటికైతే ఇంకా బ్యాక్ అయిపోయాము. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంటిల్ దెన్ బాయ్.